రీసెంట్‌గా జరిగిన ఐపీఎల్ మినీ ఆక్షన్ రసవత్తంగా ముగిసింది. 10 జట్లు 77 షాట్లకి పోటీ అమౌంట్ సుమారు 237 కోట్లు కాగా 10 జట్లు కలిసి మినీ వేలంలో సుమారు 215 కోట్లు ఖర్చు చేశాయి. రిమైనింగ్ 22 కోట్లు అలానే మిగిలిపోయింది. ఈసారి వేలం మాత్రం అందరి అంచనాల్ని తలకిందులు చేసింది. పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్లు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. ఎవరికీ తెలియని కుర్రోళ్లు మాత్రం ఓవర్ నైట్‌లో కోటీశ్వరులైపోయారు. వేలంలో ఇది మొదటిసారి ఫారెన్ ప్లేయర్‌కి ఇంత పెట్టి కొనడం. వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు కిషోర్. వెల్కమ్ టు మన ఛానల్ వీడియోస్. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది కెమెరాన్ గ్రీన్ గురించి. అబ్బా, ఏం అదృష్టం భయ్యా! ఏకంగా 25 కోట్ల 20 లక్షల ఐపీఎల్ హిస్టరీలోనే ఇది మొదటిసారి ఒక ఫారెన్ ప్లేయర్ ని ఇంత పెట్టుకున్నాడు. ఇంతకుముందు మిచెల్ స్టార్క్ ని సుమారు 25 కోట్లు పెట్టుకున్నారు. బట్ ఈసారి మాత్రం గ్రీన్ కైవసం చేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది శ్రీలంక కుర్రాడైన జూనియర్ మలింగ పతిరానా గురించి. ఇతని కోసం కూడా కేఆర్ 18 కోట్లు కుమ్మరించింది. ఇది సెకండ్ హైయెస్ట్ మినీ ఆక్షన్లో. అసలైన షాక్ ఎక్కడంటే పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్ల కంటే అసలు పేరు కూడా సరిగా తెలియని కుర్రాళ్ళ మీద కోట్లు కుమ్మరించారు. ప్రశాంత్ వీర్కి 14 కోట్ల 20 లక్షలు పెట్టి సిఎస్కే కొనగా, ఇంకో ప్లేయర్ అయిన కార్తిక్ శర్మను కూడా 14 కోట్ల 20 లక్షలు చొప్పున పెట్టి సిఎస్కే కొన్నారు. కేవలం ఈ ఇద్దరు ప్లేయర్ల మీద సిఎస్కే టీం 28 కోట్లు ఖర్చు పెట్టింది. ఎస్ఆర్హెచ్ టీం ఏందో ఎంతమంది హెట్టర్స్ ఉన్నా మళ్ళీ ఇంకో హెట్టర్ అయిన లివింగ్స్టన్ ని 13 కోట్లు పెట్టుకున్నారు. టీం వైజ్ ఏ టీం ఎవరెవరిని కొన్నారో తెలుసుకుందాం. కేకేఆర్ టీం ఎక్కువ బడ్జెట్తో బరిలోకి దిగి మిగిలిన టీములకి గట్టిగా పోటీ ఇచ్చింది. వేలంలో మొదటిసారి ఒక ఓవర్సీస్ ప్లేయర్కి ఇంత రేటా? ఆస్ట్రేలియా ఆల్రౌండర్ అయిన కెమెరాన్ గ్రీన్ కోసం సిఎస్కే అండ్ కేకేఆర్ మధ్య గట్టి ఉద్యమే జరిగింది. కేకేఆర్ టీం ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా బిడ్ చేసి కెమెరాన్ గ్రీన్ ని తన టీంలోకి 25 కోట్ల 20 లక్షలు పెట్టి గెలుచుకుంది. మనం మాట్లాడుకోవాల్సింది సెకండ్ హైయెస్ట్ బిడ్ అయిన పతిరానా గురించి. శ్రీలంక ప్లేయర్ కోసం ఎల్ఎస్సీ అండ్ కేకేఆర్ గట్టిగా పోటీపడి కేకేఆర్ 18 కోట్లు పెట్టి ఈ ప్లేయర్ని గెలుచుకుంది. తర్వాత కేకేఆర్ ఇంకో బెస్ట్ బై ఏంటంటే ముస్తఫిజుర్ రహమాన్. ఈ ప్లేయర్ కోసం కేకేఆర్ టీం ఏకంగా 9 కోట్ల 20 లక్షలు ఖర్చు పెట్టింది. గ్రీన్ అండ్ పతిరానా రాకతో ఈ జట్టు ఇంకా స్ట్రాంగ్ గా మారింది. చూడాలి ఎలా ఆడతారు. మిగిలిన ప్లేయర్స్ అందరినీ వీళ్ళు ఆల్మోస్ట్ బేస్ ప్రైస్ కే పట్టేశారు. మిగిలిన మంచి పిక్స్ ఏవంటే రచిన్ రవీంద్ర, ఫిన్ అలెన్, టీమ్ సీఫర్ట్, ఆకాష్ దీప్. టీమే అత్యధికంగా ప్లేయర్స్ అందరినీ బై చేసింది ఈ మినీ ఆక్షన్ లో. ఇప్పుడు ఇంకో టీం అయిన సిఎస్కే గురించి తెలుసుకుందాం. సిఎస్కే ఈసారి చాలా విచిత్రంగా బై చేసింది. పేరున్న స్టార్ల జోలికి వెళ్లకుండా అన్క్యాప్ ప్లేయర్స్కు కోట్ల కుమ్మరించింది. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ 30 లక్షల బేస్ ప్రైస్తో స్టార్ట్ చేసి 14 కోట్ల 20 లక్షలతో ఈ ఇద్దరు ప్లేయర్స్ని కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు అన్క్యాప్డ్ ప్లేయర్స్కి ఇంత పెట్టు కొనడం ఇదే మొదటిసారి. ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ వీళ్ళ పేర్లు మనం గూగుల్లో వెతకముందే ధోని టీం వీళ్ళని పట్టుకుంది. కుర్రాళ్ళ దిశ మారిపోయింది. ఇద్దరు ప్లేయర్స్ ఓవర్ నైట్లోనే కోటేశ్వర్లు అయిపోయారు. సిఎస్కే పాత ప్లేయర్ అయిన రాహుల్ చహర్ని 5 కోట్ల 20 లక్షలు పెట్టి వెనక్కి తెచ్చుకుంది. చెప్పాలంటే ఈసారి సిఎస్కే కొత్త స్ట్రాటజీ ప్లే చేసింది. ఈసారి సిఎస్కే స్ట్రాంగ్ ఇండియన్ కోర్ మీద ఇన్వెస్ట్ చేసింది. చూడాలి ఈసారి ఎలా ప్లే చేస్తారో ఆ ప్లేయర్స్. ఇప్పుడు ఇంకో టీం అయిన సన్ రైజర్స్ గురించి తెలుసుకుందాం. నవ్య పాప ఈసారి చాలా ప్లాన్డ్గా కనిపించింది. మీకు కావాల్సిన ఇంకా పవర్ హిట్టర్స్ మీద ఫోకస్ పెట్టింది. లివింగ్స్టన్ మొదటి రౌండ్లో ఎవరూ కొనలేదు. ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ పట్టుబడి 13 కోట్లు పెట్టి మరి కొనింది. లివింగ్స్టన్ రాకతో ఇంకా పవర్ఫుల్ హిట్టింగ్తో మారిపోయింది ఎస్ఆర్హెచ్. చూడాలి ఈసారి ఎలా ఆడతారు. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ గురించి తెలుసుకుందాం. గత సీజన్లో 23 కోట్లు పలికిన ఈ వెంకటేష్ అయ్యర్ ఈసారి కేవలం 7 కోట్లకే పట్టేసింది ఆర్సీబీ. ఇది మంచి డీల్ అనే చెప్పుకోవాలి. ప్రదేశ్ టీ20 లీగ్లో రాణించే మంగేష్ యాదవ్ 5 కోట్లు పెట్టి ఆర్సీబీ గెలుచుకుంది. చూడాలి ఈ ప్లేయర్ ఎలా ఆడతాడు. చూశారుగా లాస్ట్ ఇయర్ డీకే మాస్టర్ మైండ్తో ఆడించిన ఆట. చూడాలి ఈ ఇయర్ తన మాస్టర్ మైండ్తో టీంని ఎలా ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ గురించి తెలుసుకుందాం. ఈసారి వికెట్ కీపింగ్ అండ్ బౌలింగ్ డెప్త్ కోసం ట్రై చేసింది. వికెట్ కీపర్ అయిన జోస్ ఇంగ్లీష్ కోసం గట్టిగా ఫైట్ చేసి మరి 8 కోట్ల 60 లక్షలకి తీసుకున్నారు. టీం బెస్ట్ పిక్ ఏంటంటే వనింద అస్రంగా, ఆండ్రిచ్ నోట్రేజ్. వీళ్ళిద్దరూ కేవలం 2 కోట్లకి దొరకడం లక్నో అడ్వాంటేజ్. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ గురించి తెలుసుకుందాం. వీళ్ళు బెస్ట్ పిక్ ఏమంటే రవి బిష్ణోయి 7 కోట్ల 20 లక్షలకి అండ్ ఆడమ్ మిల్నే 2 కోట్ల 40 లక్షలకి. ఇవి రెండు మంచి పిక్స్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి తెలుసుకుందాం. ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ పేసర్ అయిన అకీబ్దార్ కోసం ఏకంగా 8 కోట్లు ఖర్చు పెట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అకీబ్దార్ డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. నెక్స్ట్ వీళ్ళు మిల్లర్ కిల్లర్ ని బేస్ ప్రైజ్ కి దక్కించుకోవడం వీళ్ళకి బిగ్ అడ్వాంటేజ్. విషయాన్ని లాస్ట్ వరకు ఎవరు కొనలేదు కానీ చివరికి ఢిల్లీ తన పాత ప్లేయర్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకుంది. ద్విషాకి మళ్ళీ లైఫ్ ఇచ్చింది. ఈసారైనా ఆడతాడేమో చూడాలి. గుజరాత్ టైటాన్స్ ఈసారి ఆల్రౌండ్స్ మీద కన్నేసింది. సిటీ టీం సిఎస్కేతో తీవ్రంగా పోటీపడి జాసన్ హోల్డర్ని 7 కోట్లకి గెలుచుకుంది. టామ్ బెంటన్ ఇతన్ని ఓపెనింగ్ బ్యాకప్ కోసం తీసుకున్నట్టుంది. ఆంధ్ర ఫేసర్ అయిన పృథ్వీరాజ్ ఎరాను గుజరాత్ దక్కించుకుంది 30 లక్షలకి.
హోల్డర్ కోసం అంత రేటు పెడతారని ఎవరు ఊహించలేదు. పాండ్యా లేని లోటు హోల్డర్ తీరుస్తారేమో చూడాలి. ఇండియన్స్ మిగిలిన చిల్లరతో కోటేశ్వరిని తెచ్చుకున్నారు. దగ్గర వేలం మొదలయ్యేసరికి కేవలం 2,75,00,000 మాత్రమే ఉండింది. కానీ ఆ తక్కువలో కూడా మాస్టర్ ప్లాన్ వేశారు. నమ్మశక్యంగా లేదు కానీ డీకాక్ లాంటి ప్లేయర్ కేవలం 1 కోటికే ముంబై దక్కించుకుంది. అయినా డీకాక్ మళ్ళీ ముంబైకి రావడంతో ఒక అడ్వాంటేజ్గా మారింది. టాలెంట్ అయిన డానిష్ మలేవార్ని బేస్ ప్రైజ్కే పట్టేసింది. ఈ యాక్షన్లో ముంబై మంచి స్ట్రాటజీ ప్లే చేసిందనే చెప్పుకోవాలి. తక్కువ బడ్జెట్ ఉన్న మంచి ప్లేయర్ని కావాల్సిన ప్లేయర్ని తీసుకున్నారు. లాస్ట్ ఇయర్ రన్నర్స్ అయిన పంజాబ్ కింగ్స్ గురించి తెలుసుకుందాం. దగ్గర తక్కువ స్లాట్లు ఉన్నంతలోనే బెస్ట్ పిక్స్ చేశారు. ఆల్రౌండర్ అయిన బెన్ దార్సిస్ కోసం కొంచెం భారీగా ఖర్చు పెట్టారని చెప్పుకోవాలి. దూబే అండ్ విశాల్ నిషాద్ లోకల్ స్పిన్ ఆప్షన్ కోసం తీసుకున్నారని తెలుస్తుంది. ఈ యాక్షన్ విశేషాలు మొత్తానికి 76 ప్లేయర్స్ అమ్ముడుపోతే అందులో 29 ఫారెన్ ప్లేయర్స్. ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ 25 ప్లేయర్స్తో తన స్లాట్ను ఫిల్ చేసుకున్నారు. ఈసారి ఏ జట్టు ఐపీఎల్ టీం కప్పు కొడుతుందో చూడాలి. మీకు ఏ టీం ఫేవరెట్, ఏ టీం కప్పు కొడుతుందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ కంటెంట్ మీకు నచ్చినైతే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.